నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 డిజిటల్ డిబేట్. ఈరోజు డిజిటల్ డిబేట్లో భాగంగా కుల వివక్షతకు సంబంధించి కూడా, ఎందుకంటే బీసీలకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది, దీనికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజుల నుండి చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎలక్కి సంబంధించి కూడా బీసీలకు సంబంధింంచి న్యాయ పోరాటం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు చూసుకున్నట్టయితే మనకు ఈ నెల 18వ తేదీన కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలకు సంబంధించిన బీసీకి సంబంధించిన జేఏసీ వాళ్ళందరూ కూడా బంద్కు పిలుపుకోవడం జరిగింది. 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తే కనుక స్థానిక సంస్థలు కానివ్వండి తదితర అంశాలకు సంబంధించి కూడా బీసీలకు న్యాయం జరుగుతున్న విధంగా కూడా పోరాటం జరుగుతున్నటువంటి అంశం కూడా మనం అందరం చూస్తున్నాం. రైట్, దీనికి సంబంధించి కూడా బీసీ నాయకత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు చూస్తారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తీసుకున్నటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు కూడా బీసీ డిక్లరేషన్ సభలో ఏదైతే కామారెడ్డిలో ఇచ్చినటువంటి దానికి డిక్లరేషన్లో భాగంగా కూడా ఈ యొక్క అమలు చేద్దామని చెప్పేసి ముందుకు సాగుతున్నటువంటి తరంలో అక్కడక్కడ అడ్డంకులు వస్తున్నప్పటికీ కూడా ఇటు హైకోర్టులో కానివ్వండి అటు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా చాలా మటుకు కేసెస్ అనేది నడుస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి అలాగే బీసీలకు సంబంధించి న్యాయం ఏ విధంగా జరిగితే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు మనతో డిబేట్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు పూర్ణచంద్ర గారు, మాజీ డీజీ నేషనల్ కోఆర్డినేషన్ ఏఐబీఎస్పీ, అండ్ చిరంజీవి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అండ్ బీసీ రామలింగం గారు కూడా మరికాసుపర్లో జాయిన్ అవుతారు, అండ్ బండారు రామ్మోహన్ గారు దీనికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మొదటిగా చిరంజీవి గారు నమస్కారం అండి. సార్, బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా ప్రత్యేకంగా చట్టం తీసుకొద్దామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సర్కార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ప్రత్యేక ప్రణాళికలు చేస్తుంది. అయినప్పటికీ కూడా అడ్డంకులు వస్తూ ఉన్నాయి. రేపైతే మనకు బీసీ బంద్కు కూడా పార్టీకి సంబంధించి కూడా పార్టీ తరఫున కూడా మద్దతు ఇచ్చింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు బీసీలకు న్యాయం ఎప్పుడు జరుగుతుందనే అంశం మీద మీరేమంటారు? ఇప్పుడు బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. కానీ బీసీలకు మాత్రం 42% రిజర్వేషన్ అందడం లేదు. అందరూ శాకాహారులే కానీ రొయ్యల మూట మాయమైనట్ట ఉంది పరిస్థితి నేడు. సో ఈరోజు అన్ని రంగాల్లో గత 78 సంవత్సరాలుగా బీసీలు అనేటువంటి వర్గాలకు చెందినటువంటి వాళ్ళు అణచివేయబడ్డారు. సో ఈరోజు ఏ రంగంలో చూసినా బీసీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకు దక్కడం లేదు. సరే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వాళ్ళు అధికారంలో లేనప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించి పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా వాళ్ళు ఫిబ్రవరిలో ఒకటి శాసనసభలో తీర్మానం కూడా చేసినారు. తర్వాత మర్చిపోయింది. ఆ తర్వాత మా బీసీ సంఘాలన్నీ కూడా ప్రెషర్ పెడితే అక్టోబర్ 10th అంటే ఫిబ్రవరి నుంచి అక్టోబర్ దాదాపు 8 months అక్టోబర్ 10th రోజు కులగణన జరుపుతామని జీవో ఇచ్చారు. కులగణన నవంబర్లో జరిగింది. తర్వాత అందులో తప్పల తడకలు ఉన్నాయని చెప్పేసి మేమందరం మళ్ళీ గోల పెడితే వాళ్ళు మళ్ళీ ఫిబ్రవరిలో కొద్ది రోజులు చేశారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, కులగణన చేసినారు, డెడికేటెడ్ కమిషన్ పెట్టినారు. సో డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వచ్చు అనేటువంటి అంశం తీసుకున్నారు. మళ్ళీ మార్చ్ 17th 2025 రోజు వీళ్ళు బిల్ నంబర్ 3 and 4 పెట్టి విద్యా ఉద్యోగాలలో 42%, అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% అని మరొక బిల్లును పెట్టి 2 బిల్లులు కూడా శాసనసభ మండలి ఆమోదం తర్వాత గవర్నర్ సంతకంతో ఏప్రిల్ 7th రోజు కేంద్ర ప్రభుత్వంలోని హోంశాఖకు చేర్చడం జరిగింది. ఆ తర్వాత కాలంలో హోంశాఖ అనేకమైన క్వరీస్ పెట్టింది. సుమారు 6 times వీళ్ళు క్వరీస్ పెడితే 6 సార్లు కూడా ఆన్సర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. లాస్ట్ క్వరీకి జూలై 23rd రోజు ఆన్సర్ కూడా చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో ఉలుపు లేదు, పలుపు లేదు, చలనం లేదు. అదేవిధంగా మళ్ళీ ఇది రావడం లేదని చెప్పేసి వీళ్ళు జూలైలో పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ఉంది. ఆ చట్టం రిజర్వేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇస్తూ 50%లో మిగిలిన భాగాన్ని మాత్రమే బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజున్న సుప్రీంకోర్టు డైరెక్షన్ తోటి వాళ్ళు పెట్టడం జరిగింది. మళ్ళీ ఆ 285A సెక్షన్ ను తొలగించడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ గవర్నర్కి పంపితే మళ్ళీ గవర్నర్ గారు ఆర్డినెన్స్ తీసుకెళ్లి రాష్ట్రపతి ఆమోదపూర్వక పంపారు. సో ఇది కూడా రావడం లేదని చెప్పేసి మళ్ళీ అసెంబ్లీని సమావేశపరిచి ఆగస్టు 31 సెప్టెంబర్ 1 రోజు మరో 2 బిల్లులు ఇక్కడ అసెంబ్లీలో పెట్టి మళ్ళీ గవర్నర్కి పంపితే మళ్ళీ గవర్నర్ గారు కేంద్రానికి పంపించారు. సో ఈ 3 పద్ధతుల ద్వారా రావడం లేదని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే 26th సెప్టెంబర్ రోజు జీవో 9 అనేటువంటి జీవో ఇవ్వడం జరిగింది. సో ఆ జీవో ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా ఉంది. సో ఎవరికైనా క్లియర్ గా అర్థమైందంటే ఆ జీవో అనేది నిలబడదు కోర్టుల స్క్రూటినీ ముందు.
సో దాన్ని మేము మొదటి నుంచి చెప్తూ వచ్చినాం. మేము మొదటి నుంచి కూడా ఏప్రిల్ నుంచి కూడా ఏం చెప్తున్నాం అంటే 9th షెడ్యూల్ మార్గం ద్వారా పోతేనే మనకు 42% రిజర్వేషన్ అనేది తప్పుతుంది, లేనట్టయితే కోర్టులు కొట్టేస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఈ ఇండిపెండెంట్ ఇండియాలో 92 తర్వాత ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్ తర్వాత 8 రాష్ట్రాలు 50% మించి రిజర్వేషన్ ఇస్తే 8 రాష్ట్రాల్లో కూడా కోర్టులు కొట్టేసినాయి. లేటెస్ట్ గా తీసుకుంటే బీహార్ లో కూడా కులగణన జరిపిన తర్వాత వాళ్ళు రిజర్వేషన్స్ 48% పెంచేస్తే మళ్ళీ హైకోర్టు అక్కడ పాట్నా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రిలీఫ్ దొరకలేదు. సో ఇది దేశంలో నడుస్తున్నటువంటి విధానం. యాక్చువల్ గా ఈ 50% సీలింగ్ ఏంటి, ఎందుకు పెట్టాల్సి వచ్చింది కోర్టులు, అసలు దానివల్ల ఎవరికి లాభం జరుగుతుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే రాజ్యాంగంలో ఆర్టికల్ 16(4) లో ఏమంటుందంటే ఎడోకసీ అంటే బీసీ రాజ్యాంగంలో ఆర్టికల్ 16(4) లో బీసీ అనే పదమే వాడతారు, బ్యాక్వర్డ్ క్లాసెస్, దట్ ఇంక్లూడ్స్ ఎస్సీ ఎస్టీస్ ఆల్సో. సో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ లు ప్రభుత్వ ఉద్యోగాలలో అడెక్వెట్ రిప్రజెంటేషన్ లేకపోతే ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించవచ్చు అని ఉంది. అందులో ఎస్సీ ఎస్టీలకు కూడా జనాభా దామాషా ప్రకారం కల్పించాలని కూడా లేదు. కానీ ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం కల్పించాల్సి వచ్చిందంటే రాజ్యాంగ సభలోనే అంబేద్కర్ గారి ఇష్యూను లేవదీస్తే మనం వచ్చిన తర్వాత పార్లమెంట్ ఆ చట్టం చేస్తుందని చెప్పారు. సో పార్లమెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని. ఎందుకంటే ఆర్టికల్ 330, 332లో వీళ్ళకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ చట్టసభలో ఇవ్వమన్నారు. ఆర్టికల్ 330 లోక్సభ, ఆర్టికల్ 332 రాజ్యసభలో వీరికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వమన్నారు. సో చట్టసభల్లోనే జనాభా దామాషా ప్రకారం ఉన్నప్పుడు ఉద్యోగాలలో విద్యలో ఎందుకు ఉండకూడదని 1950లో ఇచ్చినటువంటి సర్క్యులర్ ద్వారా వీళ్ళకు జనాభా దామాషా ప్రకారం వస్తుంది. కానీ బీసీలకు సంబంధించి మనం ఏమంటున్నామంటే ఎడొకేట్ రిప్రజెంటేషన్, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అనలే. ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అనేది మనకు లోకల్ బాడీస్ కు సంబంధించి 73, 74 రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు 73 పంచాయతీ, 74 మున్సిపాలిటీలకు సంబంధించిన జరిగినప్పుడు అప్పుడు ఆర్టికల్ 243D అనేది కూడా పెట్టడం జరిగింది రాజ్యాంగం. ఈ 243D(1) ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వమని చెప్పి స్పష్టంగా రాశారు. D6కు వచ్చేస్తే రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అని మాత్రమే చెప్పింది, ఎంత శాతం అని చెప్పలేదు. దాంతో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో బీసీలకు ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్ తీసుకొచ్చేసి 50% రిజర్వేషన్ దాటకుండా ఇవ్వడం జరిగింది. సో ఇవల్ల కోర్టులు ఎందుకు పెడుతున్నాయి 50% సీలింగ్ అనే విషయాన్ని తీసుకొస్తే ఆర్టికల్ 16లోనేమో ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆఫ్ ద లా అంటది. ఆర్టికల్ మనకు మళ్ళీ 16(4)కి వచ్చేస్తే అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అభివృద్ధి కొరకు రాష్ట్రాలు వాళ్ళకు రిజర్వేషన్ కల్పించవచ్చు. సో దీన్ని రెండు బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు ఇనిషియల్ గా 50% సీలింగ్ అన్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ సీలింగ్ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మళ్ళీ వీళ్ళు కల్పించిన తర్వాత దానికి మీనింగ్ లెస్ అయింది. సో 50% సీలింగ్ అనేది రాజ్యాంగంలో అది మౌలిక సూత్రం అని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ దాంట్లో జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వాళ్ళు దాన్ని తిరిగి పరిశీలించి అది దాటకూడని సూత్రమేం కాదు, దాటొచ్చు అని చెప్పి వాళ్ళు 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండ్రు. అదేవిధంగా ఇందిరా సహాని కేసులో కూడా పారా 810లో స్పష్టంగా ఏం చెప్పిందంటే 50% అనేది దాటకూడని లక్ష్మణ రేఖ కూడా ఏం కాదు, ప్రత్యేక పరిస్థితుల్లో ఉంటే దాటొచ్చు అని కూడా ఇందిరా సహాని కేసులో కూడా 1992లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉంది. ఇవాళ మేమేం చెప్తున్నాం అంటే తెలంగాణలో మీరు ఫస్ట్ 9th షెడ్యూల్లో పెట్టండి, మొదటి నుంచి ఆర్గ్యుమెంట్. రెండోది ఏంటంటే ఈ తెలంగాణ అనేది ఒక స్పెషల్ స్టేట్, అంటే స్పెసిఫిక్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఎస్సీ ఎస్టీ బీసీ పాపులేషన్ 90% ఉన్నటువంటి రాష్ట్రము ఈ దేశంలో ఇంకా ఏ రాష్ట్రం కూడా లేదు. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ పాపులేషన్ అన్ని కలిపిస్తే 90% ఉంది. కాబట్టి 10% వాళ్ళకు నువ్వు 10% ఈడబ్ల్యూఎస్ ఇస్తావు, ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇస్తారు. మరి 60% ఉన్న బీసీలకు 29% ఎట్లా ఏ పద్ధతిలో రిజర్వేషన్ ఇస్తున్నారు? సో అది ఇక్కడ ప్రశ్న. అందుకే స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి. చిరంజీవి సార్, ఇప్పుడు మామూలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కుటుంబ సర్వే అనేది అయితే ఒక నిర్వహించింది. దీనికి సంబంధించి మొత్తం మీద చూసుకున్నట్టయితే 96% ఈ యొక్క కుటుంబ సర్వే కూడా పూర్తయింది. దీనిలో ప్రకారంగా చూసుకున్నట్టయితే బీసీ కులాలకు సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా దాదాపు 95 to
98% ఎక్కువే ఉన్నారని చెప్పేసి అన్నారు. దాని ప్రకారంగానే ఈ యొక్క రిజర్వేషన్ అంశాన్ని కూడా తీసుకొచ్చి దీనికి సంబంధించి కూడా ఎంత చేసినప్పటికీ కూడా గవర్నర్ దీనికి సంబంధించి కూడా స్పందించలేదు. అందుకే జీవో నంబర్ 9ని తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం కూడా దీన్ని చేయడం జరిగింది. ఇది నచ్చకే కొందరు కావాలని కూడా కోర్టులో కేసు వేయడం జరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు. వారి మాట దీని మీద మీరేమంటారు? ఇప్పుడు జియో 9 అనేది చెల్లదనేది మొదటి నుంచి మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే చట్టంలోనేమో 285A ఉంది. ఓకే, 285 ఏం చెప్తుంది? అది 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దు అంటుంది. ఇక్కడ మీరు 42 కలిపితే 67% రిజర్వేషన్కి వచ్చింది. ఎందుకంటే 42 బీసీలు, 15 ఎస్సీ, 10 ఎస్టీ మొత్తం కలిపితే 67% అవుతుంది. సో దాన్ని చెల్లదు అని మొదటి నుంచి మాకు కూడా తెలుసు. ఎందుకంటే మొదటి చట్టాన్ని మీరు రిలాక్స్ అది తొలగించాలి. ఆ తొలగించడానికి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ రాష్ట్రపతికి పంపించాడు. గవర్నర్ దగ్గర ఏ బిల్లు పెండింగ్ లేదు, అది చెప్తున్నాం. సో ఆ 3 కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఒకటి. రెండవది ఏంటంటే, మీరు ఈ పద్ధతిలో పోతే మీరు చట్టం చేసినా కొట్టేస్తారు కోర్టులు. ఒకే ఒక మార్గం ఏంటంటే 9వ షెడ్యూల్లో పెట్టేయాలి. సో 9వ షెడ్యూల్లో పెట్టించడు. తమిళనాడులో ఈ రోజు వాళ్ళు 94 నుంచి కూడా వాళ్ళ రాష్ట్రంలో 69% రిజర్వేషన్ ఉంది. ఎస్సీలకు 18, ఎస్టీకి 1, బీసీకి 50. 69% రిజర్వేషన్ వాళ్ళు ఇందిరాసానికి జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు చట్టం మార్చుకొని 9th షెడ్యూల్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం ఆ రూట్లో బొమ్మని చెప్తున్నాం. మీరు ఏ చట్టము చేసినా ఆ చట్టాన్ని కోర్టులో 100% కొట్టేస్తాయి, ఎక్సెప్ట్ 9th షెడ్యూల్ మార్గం తప్ప. ఒకటి మేము చెప్తున్నాం. రెండవది, ఒక 9th షెడ్యూల్లో కూడా పెట్టినా కానీ కొట్టేయచ్చని కొంతమంది వాదించవచ్చు. బట్ మీకు ఒకటే చెప్పేది ఏంటంటే, 9th షెడ్యూల్లో 2007 జడ్జిమెంట్ లో సిసిరో కేసులో కూడా ఏమన్నారంటే, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే చట్టాన్ని కొట్టేస్తామన్నాడు. అయితే రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ఇప్పుడు రిజర్వేషన్లు వ్యతిరేకం కాదు. 50% సీలింగ్ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రంలో భాగం కాదు. రాజ్యాంగంలో ఇక్కడ రాసింది లేదు. అది కేవలం కోర్టుల జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్, అది అంతకుమించి ఇంకేం లేదు. సో వాళ్ళే చెప్పింది. ఈడబ్ల్యూఎస్ జడ్జిమెంట్లు ఏమన్నారంటే, జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇది రిజర్వేషన్లు 50% అనేది మౌలిక సూత్రం కాదు, దాన్ని రిలాక్స్ చేయొచ్చు అన్నారు. కాబట్టి వల్ల మేము అడిగేది దాన్ని బేస్ చేసుకొని మాకు రిలాక్స్ చేయండి అని మేము అడుగుతున్నాం. ఒకటి. సో దాన్ని పెట్టుకుని 9th షెడ్యూల్లో కూడా ఇంక్లూడ్ చేసిన రేపు తెల్లారి సుప్రీంకోర్టు కొట్టేది. ఎందుకంటే అది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్కి అది వ్యతిరేకం, ఒకరు కొట్టేస్తే వ్యతిరేకం అవుతుంది. రెండోది, ఆల్రెడీ తమిళనాడు 30 సంవత్సరాల నుంచి ఎంజాయ్ చేస్తుంది. ఒకటి. రెండోది, ఇప్పటి వరకు 284 చట్టాలు 9th షెడ్యూల్లో పెడితే ఏ ఒక్క చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టేది. మూడోది, తెలంగాణ ఒక స్పెసిఫిక్ స్టేట్ యొక్క ఈ హోదా ఉంది. ఎందుకంటే 90% వీకర్ సెక్షన్స్ ఉన్నాయి తెలంగాణ. ఇప్పుడు మీకు చాలా దగ్గర ఏంటంటే, నార్త్ ఈస్ట్ లో ఈ ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ 810 పారా బేస్ మీదనే నార్త్ ఈస్ట్ లో చాలా స్టేట్లలో 80% రిజర్వేషన్ ఉంది. సో ఆ మాటకు వస్తే 50% సీలింగ్ దాటద్దు అంటే ఎట్లా? సో అక్కడ 80% రిజర్వేషన్ ఇచ్చిండ్రు, అందులో ఎస్టీలు ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు బీసీలకు సంబంధించి ఈ అంశాన్ని చూసుకున్నట్టయితే ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, మరి దీన్ని ఇచ్చేసి మొత్తం మీద మించితే దాదాపు 50% మించొద్దని చెప్పేసి చెప్పారు. కానీ ఇక్కడ మనకు 60% వరకు పెరుగుతుంది మొత్తం కూడా చూసుకున్నట్టయితే. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి దీనిపైన కూడా కేసు వేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా విభజిస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు కేసులు ఎట్లాగో వేస్తారు. సో కేసులు వేసినా కానీ జ్యుడిషియల్ స్క్రూటినీకి తట్టుకుని నిలబడగలగాలి. ఈ జ్యుడిషియల్ స్క్రూటినీ తట్టుకుని తమిళనాడు యాక్ట్ నిలబడగలిగింది కాబట్టి కోర్టులు కొట్టేయలే. ఒకటి. వాళ్ళు 9th షెడ్యూల్ కూడా పెట్టించుకున్నారు అండర్ 31B కింద. సో ఇవాళ మనం ఏమంటున్నామంటే, మనం కూడా అదే రూట్ లో పోదాం, ఖచ్చితంగా సాధించుకుందాం. ఒకవేళ ఆ రూట్ కాకుండా మనం ఏ రూట్ లో పోయినా కోర్టులు కొట్టేస్తాయి, అందులో అనుమానం లేదు. సో ఇవాళ 8 రాష్ట్రాల గురించి చెప్తున్నాను నేను. ఈవెన్ బీహార్ కూడా కొట్టేసిండు, కులగన్న జరిపిన తర్వాత కూడా వాళ్ళు కొట్టేసిండు. సో కొట్టేయకుండా ఉన్నది ఒకే ఒక రాష్ట్రం తమిళనాడు. ఎందుకంటే వాళ్ళు 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా 9th షెడ్యూల్ ను ప్రొటెక్షన్ చేసే తరపునే ఉన్నాయి చాలా వరకు. రిజర్వేషన్ ఇష్యూ కూడా రాజ్యాంగంలో ఒక మౌలిక సూత్రమే. రిజర్వేషన్ ఎంత శాతం అనేది మౌలిక సూత్రం కాదు. సో అది ఓన్లీ ఎడకోసి ఎంత అనేది మనకు శాసన వ్యవస్థ నిర్వచించాలి. సో ఇవాళ లెజిస్లేచర్ నిర్వహించాలంటే కూడా మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకవేళ మేము కోరుకుంటుంది 2 మార్గాలు. ఒకటి 9th షెడ్యూల్ మార్గం మేము చెప్తున్నాం. దేశవ్యాప్తంగా మీరు 50% సీలింగ్ ను బ్రేక్ చేయాలంటే ఆర్టికల్ 16(4) ఎడకోసి అనే పదం దగ్గర మనం ఏం రాయొచ్చు అంటే, ప్రపోర్షనేట్ అనే పదం రాసి రాష్ట్రాలకు వదిలేసేస్తే ఆటోమేటిక్ గా రాజ్యాంగ సవరణ జరిపి అది చేస్తే కోర్టులకు కూడా ఇంటర్ప్రిటేషన్ చేసే అధికారం దొరుకుతుంది. ఒకటి.
రెండోది మేము ఇంకో ప్రశ్న కూడా ఏం లేవదీసినామంటే, మీరు ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చినారు. రాజ్యాంగబద్ధంగా ఏంటంటే 92లో పివి నరసింహారావు గారు ఇస్తే ఇదే ఈడబ్ల్యూఎస్ జీవోను ఇందిరా సహాని కేసులో 9 మంది జడ్జిలు ఎవరైతే ఈ రాజ్యాంగ ధర్మాసనం ఈ ఇష్యూను పరిశీలించిందో మండల్ కమిషన్, దీన్ని కూడా పరిశీలించి 8 మంది కొట్టేసిండ్రు ఆర్థిక పరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా చెల్లవని చెప్పేసి. సో అయినప్పటికీ మీరు 103వ రాజ్యాంగ సవరణ చేసి ఇచ్చారు. వాళ్ళు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. వారం రోజులలో వాళ్ళు జియో 103 అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. సో మేమేమంటున్నామంటే, మా దాంట్లో కూడా మోస్ట్ ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నారు. సో నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చినట్టే మాకు ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ కు ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీకు మాకు కూడా ఒక 15% రిజర్వేషన్ ఎక్స్ట్రా. వీళ్ళు ఏమన్నారు మొన్న జనహిత కేసులో, ఈ 10% అనేది 50% సీలింగ్ లిమిట్ లో రాదు, ఇది ఆర్టికల్ 16(4) కింద రాదు అని చెప్పింది. ఓకే, నువ్వు 16(6) కింద పెట్టుకున్నావు, ఇచ్చినావు. నాకు 16(7) చేసి మా ఎంబీసీలకు ఇవ్వండి ఒక 15%, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం. వాట్ ఈజ్ రాంగ్? నువ్వు బీసీ ఉండి నువ్వు బీసీలకు చేయాలి ప్రధానమంత్రి, కానీ తీసుకపోయి నువ్వు ఎవరికి చేస్తే మాకెట్లా బీసీ ప్రధానమంత్రి అంటండి. సో ఇది మేము చెప్తున్నాం. అయితే తెలంగాణ కొరకు చేయాలంటే 9th షెడ్యూల్లో పెట్టండి. భారతదేశం మొత్తం మార్చాలనుకుంటే ఆర్టికల్ 16(4) మార్చండి. ఇవి రెండు కాదనుకుంటే మా ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ ఉన్నాయి మా దాంట్లో, ఎంబీసీలు కానీ ఈబీసీలు కానీ, వాళ్ళకు 10%, 15% సెపరేట్ చేయండి. చిరంజీవి ఒక నిమిషం, పూర్ణచంద్ర గారు మీరు చెప్పండి. బీసీలకు న్యాయం జరగాలంటే ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు. మొదటిగా ఒక విషయం చెప్పాలంటే, ముందుగా ఈటెల రాజేందర్ కానివ్వండి, మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి రాజయ్య కానివ్వండి, అలాగే మన పురాణ్ కుమార్ కూడా సంబంధించి కూడా కుల వివక్షత వల్లనే, అలాగే దానికి సంబంధించి కూడా దీనివల్లనే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. దీనికి సంబంధించి మీరేమంటారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల పైన? థ్యాంక్ యూ అండి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రైమ్ లైన్ వారికి, మీకు, అలానే మా తోటి ప్యానలిస్టులకు కూడా నమస్కారం. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతసేపు చిరంజీవులు గారు ఏం చెప్పారు, బీసీలకి న్యాయం ఎలా చేయొచ్చో చెప్పారు. ఎలా చేస్తే న్యాయం జరుగుతుంది. ఒకవేళ ఆర్టికల్ 9లో మనం 9th షెడ్యూల్లో పెట్టడం కానీ, ఆర్టికల్ 16(4)ని అమెండ్ చేయటం కానీ, మరి ఈబీసీలకి ప్రత్యేక కోటా ఇవ్వడం కానీ, ఈడబ్ల్యూఎస్కి ఇచ్చినట్టే ఎన్ని రకాలంటే అన్ని మార్గాలను ఆయన సూచించారు. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఎవరైతే నిజంగా బీసీల ఎడల వాళ్ళకి మనం చెయ్యాలి అనేటువంటి అభిప్రాయం ఉంటే, న్యాయం చేయాలని ఉంటే మార్గాలు దొరుకుతాయి. మనసు ఉంటే మార్గం ఉంది. ఆయన క్లియర్ గా చెప్పారు. బీసీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వాలు మనకి చేయదలుచుకోలేదు అనేది బీసీ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైతే రేపు పొద్దున బంద్ పూర్తి విజయవంతం అవుతుంది. అందుకని బీసీలు వీళ్ళంతా కూడా చెయ్యాలనే ఉద్దేశంతో, ఇక్కడ కాంగ్రెస్ కానీ అక్కడ బీజేపీ కానీ లేదు కాబట్టి, ఓ పక్కన బీఆర్ఎస్ కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి, బీసీలందరూ రేపు పొద్దున బంద్ను విజయవంతం చేయడం అనేది తక్షణ కర్తవ్యం. అంటే అప్పుడు కానీ ఈ సమస్య మనకి అర్థమైందని చెప్పలేదు. బీసీలకు అర్థమైంది, బీసీలు చైతన్యంతో ఉన్నారు, బీసీలు రోడ్ల మీదకి వచ్చారు, బంద్ నిర్వహించారు అనేటువంటి అభిప్రాయం అనేది ముందు ప్రజల్లో ప్రభుత్వానికి కలగాలి. అయితే ఎందుకు చేయరు అనే దానికి మనం పోతే, ఎలా చేయాలో తెలుసు. ఎలా చేస్తే రిజర్వేషన్లు ఇవ్వచ్చో అది చిరంజీవులు గారు చెప్పారు. దాని గురించి నేను అంశాల గురించి పోదలుచుకోలేదు. అయితే వీళ్ళు చేయట్లా, ఎందుకు చేయట్లేదు అనేది ఏంటంటే, బీసీల పైన కుల వివక్ష. ఎందుకు కుల వివక్ష అంటున్నారంటే, బీసీలే ఈ భారతదేశం స్వాతంత్రం నుంచి వచ్చిన దగ్గర నుంచి ఈ స్వాతంత్ర ఫలాలు అందని కులాల్లో నంబర్ 1 గ్రూపు బీసీలు, ముస్లింలు అవుతారు. ఎస్సీ ఎస్టీలు జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళకి రిజర్వేషన్స్ దొరికినాయి థ్యాంక్స్ టు అంబేద్కర్. ఆయన కనుక పుట్టుండకపోతే ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఉండేవి కాదు, బీసీలకి ఈ మాత్రం రిజర్వేషన్ ఉండేవి కాదు. ఈ రాజ్యాంగం అంతా కూడా భూస్వామ్య కులాల చేతిలో, మన ఆంధ్ర తెలంగాణ భాషల్లో చెప్పాలంటే కమ్మారెడ్డి వెలమ కులాల చేతుల్లో ప్రభుత్వాలు ఇప్పుడు ఎట్లున్నాయో అట్లా ఉండేవి కూడా. సో ఆ రకంగా మనం అందరం అంబేద్కర్ గారికి రుణపడి ఉంటాం. అయితే కమింగ్ బ్యాక్ టు దిస్, ఎందుకు చేయరంటే, బీసీలు కనుక పైకి వస్తే వీళ్ళ రాజకీయ ప్రాబల్యం తగ్గుతుంది.
ఇప్పుడు రాజ్యంలో మనం చూసుకున్నట్టుంటే బీసీ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో కేవలం 119 సీట్లుంటే 19 మందే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 ఉంటే 43 మంది ఉన్నారు. అంటే జనాభా సగం పైగా ఉన్నా కానీ 15-16% మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. 5% ఇందాక చిరంజీవులు గారు చెప్పినట్టు 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటే 60% ఎమ్మెల్యేలు ఈ 2-3 కులాల నుంచే ఉన్నారు, పాలక కులాల నుంచి. అంటే రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉంది, అధికారం ఆ ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది. ఆ ఎమ్మెల్యేలు చెప్పినట్టే సీఎం పనిచేయాలి, ఆ ఎమ్మెల్యేలు చెప్పినట్టే ఎంపీలు కూడా గెలుస్తారు, ఎంపీల ఆధారంగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఎన్నికవుతారు. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ బీసీలు గనక మరి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు డెవలప్ అయితే రేపొద్దున చట్టసభల్లో కూడా రిజర్వేషన్ అడుగుతారు ఎస్సీ ఎస్టీల మాదిరిగా. అయినప్పుడు వాళ్ళు రాజ్యాధికారాన్ని కోల్పోతారు అనేటువంటి భయంతోనే వాళ్ళు అలా వ్యవహరిస్తున్నారు. అందుకనే నానాటికి దేశంలో ఈ కుల వివక్ష పెరిగిపోతుంది. మనం తెలంగాణలో చూసాం, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు మొట్టమొదటిగా అసలు చడి చప్పుడు లేకుండా ఒక్క ఉదుటున ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని రాజే గారు, ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన్ని వెంటనే తీశారు. రీజన్స్ ఎవరికి తెలియదు, ఎందుకు తీశారో కూడా ఇప్పటికి కూడా తెలియదు. మరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు ఒక ఎమ్మెల్యేని, ఒక డిప్యూటీ సీఎంని బర్తరఫ్ చేశారు. అదే కుల వివక్ష బీసీ వర్గానికి చెందినటువంటి మరి ఈటెల రాజేందర్ని కూడా ఆయన బయటికి పంపడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా చూసుకున్నట్టయితే కొండా సురేఖ గారికి సంబంధించి కూడా నాపై కక్ష కడుతున్నారని చెప్పేసి ఆవిడ కూడా ఈ మధ్య ఆరోపణలు చేశారు. నిన్నగాక మొన్న చూసుకున్న దాదాపుగా నా పైన ఒక కులానికి సంబంధించి కానీ అలాగే బీసీ బిడ్డగా నన్ను చాలా అవమానిస్తున్నారని చెప్పేసి తాను తీవ్ర భావోద్వేగమైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకు ప్రజలకే కాకుండా నాయకులకు కూడా దీనికి సంబంధించి కూడా ఇలాంటి ఇబ్బందులు కానీ పరిస్థితులు వస్తాయంటారా? కొండా సురేఖ గారేమో పద్మశాలి వర్గానికి చెందిన ఆమె, తర్వాత కొండా మురళి గారు బీసీ వర్గం మున్నూరు కాపు వర్గానికి చెందిన ఆయన, బలమైన నాయకులు. నాకు తెలుసు ప్రత్యక్షంగా కూడా, నేను వరంగల్ ఐజీగా పనిచేసినప్పుడు ఆమె ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నారు. ఆమె సురేఖ్ గారు వస్తా ఉండే, మాట్లాడుతూ ఉండే. నేను ఎప్పుడు కూడా ఆయన కొండా మురళి ఆయన ఎప్పుడు ఇంటర్వ్యూన్ అయింది నేను చూడలే. ఆయన ఐజీ నా దగ్గరికి వచ్చింది కానీ మాట్లాడింది కానీ ఎక్కడా లేదు. సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎసెప్టివ్ లీడర్స్, గట్టిగా పనిచేస్తారు. ఈ కుల వివక్ష అనేది అందుకే చెప్తున్నా, గట్టిగా పనిచేసే రెడ్డి లీడర్ కానీ, అవాకులు చవాకులు పేర్లే కమ్మ లీడర్స్ కానీ వ్యవస్థ ఏం చేయదండి. వాళ్ళ ఎంబడ బడరు. చూడండి మరి తెలంగాణలో వెలమ లీడర్స్ కూడా చూడండి, ఏ రకమైనటువంటి పదాలు ప్రయోగిస్తారు, ఎంత ఒత్తిడి చేస్తారు, ఎన్ని 100 కోట్లు ఆస్తులు సంపాదించారు ఎమ్మెల్యేలు, కమ్మారెడ్డి ఎమ్మెల్యేలు తెలంగాణ గాని ఆంధ్ర గాని. ఈ రోజున అందరూ ధనవంతులే. ఇప్పుడు ఎన్టీఆర్ హయాంలో కూడా ఒక బీసీ మంత్రి మీద ఏసీబీ కేసు పెట్టి అతను కూడా తొలగించారు. ఎన్టీఆర్ హయాంలోనే జరిగింది. మరి ఆయన హయాంలో ఉన్న మంత్రులు 100 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, బలపడిపోయినట్టున్నారు, కమ్మారెడ్డి కులాలకు చెందిన వాళ్ళు. సో ఈ రోజున కొండా సురేఖ గారి మీద ఆమె మంత్రి అయినప్పటికీ జరిగేటువంటి ఏదైతే దాడి ఉందో, ఈ వెనకాల ఉన్నటువంటి అవినీతి అంటారా, అవినీతి చేయని మంత్రి ఎవరన్నా ఉంటే నాకు చెప్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఈయన చేయట్లేదు అనేవాళ్ళు మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. సో అవినీతి కారణం కాదండి, ఇక్కడ ఏంటంటే వివక్షాపూరితమైనటువంటి పాలన. మీరు చేయొద్దు, మీరెవరు, మాది అధికారం, మీరు కుక్కిన పేనులాగా ఉండాలి. ఇప్పుడు అక్కడ రాజయ్య గారు కుక్కిన పేనులాగా లేడు, ఈటెల రాజేందర్ గారు కుక్కిన పేనులాగా లేడు. ఈ రోజున సురేఖ ఆమె ఉండే ప్రసక్తి కూడా లేదు. నాకు తెలుసు ఆమె నేచర్ వెరీ వెరీ అసెప్టివ్ లీడర్. అలానే మీరు దేశంలో కూడా చూస్తే ఈ కుల వివక్ష ఎంత దారుణంగా ఉందంటే, మన చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద ఘటన, అదే వైవి చంద్రచూడ్, ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయన మీద ఒక ముస్లిం కనుక చెప్పు విసుకుంటే ఎంత గొడవ అయ్యేది చెప్పండి. పెద్ద ఎత్తున ఎంత గగ్గోలు పెట్టారు, ఎవరన్నా మాట్లాడుతున్నారా సిజై మీద? ఎందుకంటే దాని వెనకాల అంశం ఏంటంటే కులం అనే అంశం ఉంది, కుల వివక్షే కారణం. అలానే మొన్న ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన
సూసైడ్ చేసుకున్నారు పూరణ్ కుమార్ గారు. అవును. ఎందుకు జరిగిందని చూస్తే మేము కనుక్కుంటే ఆయన్ని ఉద్యోగం నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది గత నెల 29 నాడు. 30 నాడు ఆయన రిలీవ్ అయ్యి ఇంటికి వస్తా ఉంటుంటే ఆయన ఏ రేంజ్ లో పనిచేశాడో ఆ ఎస్పీకి సంబంధించిన ఆయన వెహికల్ ని ఆపి చెక్ చేసి ఒక కానిస్టేబుల్ ని దించి ఆయన్ని కస్టడీలో తీసుకుని 5-6 రోజులు ఇంట్రాగేట్ చేసి అప్పుడు అతని మీద కేసు రిజిస్టర్ చేసి ఈయన పేర్లు కూడా రాయటం జరిగింది. అంటే 6వ తారీఖు నాడు ఈయన పేరు రాసినట్టుగా తెలిసింది. దాంతో ఆయన అనుకున్నాడు, ఇంత సీనియర్ అధికారంగా ఉండి నేను ఎస్సీ కులానికి చెందినవాడిని కాబట్టి నన్ను ఇట్లా చేస్తారా అని చెప్పి. ఇంకా అతని భార్య కూడా ఆమె ఎస్సీ కులానికి చెందిన ఆవిడే. మరి ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళ చుట్టం ఎస్సీ కులానికి చెందిన ఆయన ఎంపీ ఆప్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన. ఇట్లా ఆ ఫ్యామిలీ అంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి ధైర్యం కలగల, అరెస్ట్ చేయకుండా ఉంటారని అనుకోలేదు. ఎందుకంటే ఇక అరెస్ట్ చేస్తే చాలు. మన దేశంలో ఏంటంటే చాలా మంది అరెస్ట్లు అయిపోయి సిగ్గు లేకుండా తిరిగి రాజకీయాలు చేస్తూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళని కూడా మనం ప్రజలు మారిపోయింది మారుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అరెస్ట్ అంటే భయపడి ఆయన సూసైడ్ చేసుకుంది. ఇది కుల వివక్ష పూరితంగా జరిగేది. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా మనల్ని సపోర్ట్ చేయరు కదా, మనం ఫిక్స్ అయిపోయాం కదా అనేటువంటి ధోరణితో జరిగింది. అట్లనే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చాలా చిన్నదండి ఎగ్జాంపుల్, కానీ సీరియస్ ఎగ్జాంపుల్ చెప్తాను. రాయబరేలీలో ఒక గ్రామంలో ఒక దొంగను పట్టుకున్నారు. దొంగనని పట్టుకున్నారు. వాడి పేరు అడిగితే చెప్పాడు ఆయన ఓం వాల్మీకి అని చెప్పి, హరి ఓం వాల్మీకి అని. సో ఎస్సీ అని చెప్పి అతన్ని విచక్షణారహితం కొట్టారు, చంపేశారు. అయితే అతనే గనక ఒక ఠాకూర్ అని కానీ లేకపోతే ఒక బ్రాహ్మణ్ అని కానీ చెప్పుంటే చంపేవాళ్ళ? ఒకవేళ చంపుంటే ఆ పేరు చెప్పినాక ఆ ఊరి వాళ్ళు బతికేవాళ్ళ చంపిన వాళ్ళు? అతని శవాన్ని వదిలేసి ఎవడూ పట్టించుకోకుండా ఆలస్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులు కూడా వాళ్ళు ఎట్లా దే టుక్ దేర్ ఓన్ టైమ్ ఇన్ టేకింగ్ యాక్షన్. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ బీసీల రిజర్వేషన్ కి దీనికి ఏంటి సంబంధం అని అంటే నేనేమంటానంటే ఈ దేశంలో కులం అనేది మూలం అండి. ఈ కులం ఆధారంగానే వివక్ష పూరితంగానే ఈ రోజున బీసీల రిజర్వేషన్ కూడా ఇవ్వాలంట. బీసీలుగా రిజర్వేషన్ ఇచ్చారా కాంగ్రెస్ వాళ్ళు? రాని మన దగ్గరికి వద్దాం. హైకోర్టులో నిలబడదుగా, సుప్రీంకోర్టులో నిలబడదు కదా, 9th షెడ్యూల్లో మనం పెట్టం కదా. బీజేపీ వాళ్ళు అంటారు కాంగ్రెస్ ఇస్తే మనం పెట్టం కదా. అంటే ఈ బీసీలు ఎవరికి కాని వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు, ఎవరు పట్టించుకోరు. బీసీ నాయకులు కూడా మరి దీన్ని నిజంగా చూడాల్సింది ఏంటంటే ఈ రోజున బీసీల ఆత్మగౌరవం కోసం అయినా సరే బీసీలందరూ ఈ విషయాన్ని తెలియజేయాలి. ఇదంతా ఏదో టెక్నికల్ ఇష్యూ కాదండి. కోర్టులు ఏమీ అడ్డం కాదు. వాళ్ళకి సరే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇందాక చిరంజీవి గారు చెప్పినట్టు 10% రిజర్వేషన్లు 10 రోజుల్లో కమ్మారెడ్లకి తెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెనువెంటనే ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్ 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఎట్లా ఇస్తారండి? అసలు ఎక్కడ ఎవరికి తెలియదు అసలు అది ఒక రిజర్వేషన్ ఉందని. ఈడబ్ల్యూఎస్ అనే పదాన్ని ఒక భ్రమ పదార్థం కాదు, వాళ్ళకున్న రిజర్వేషన్ అనుకోవట్లేదు. చాలా మంది ఏం ప్రచారం చేస్తున్నారంటే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన పేదలకు కూడా అందులో మెరిట్ లో ఈడబ్ల్యూఎస్సీ కింద ఉద్యోగాలు వస్తాయి, సీట్లు వస్తాయి అనుకుంటున్నారు. కరెక్ట్ కాదు. అది ఓన్లీ మన రాష్ట్రంలో కమ్మారెడ్డి వెలమలకి సంబంధించి తెలంగాణలో నన్ను అడిగితే 3 కులాలకి ఈ రాష్ట్రంలో రద్దు చేయాలి. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రాలో కమ్మారెడ్లకు కూడా ఈ రిజర్వేషన్ రద్దు చేయాలి. ఇన్ఫాక్ట్ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు కలవాలి. ఈ రోజు గవాయి గారి దగ్గర నుంచి కొండా సురేఖ వరకు ఇక్కడికి వచ్చేటప్పటికి బీసీ అంశాన్ని తీసుకోవాలా, బీసీ అంశాన్ని తీసుకోవాలా. ఈడబ్ల్యూఎస్ అంశాన్ని, ఈడబ్ల్యూఎస్ వలన ఎస్సీ ఎస్టీలకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీల కన్నా కూడా తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ లో సెలక్షన్ లో వస్తుంది. వాళ్ళకి 10 ఎకరాల పొలం ఉంటే 10 ఎకరాల పొలం ఉన్నా కానీ అగ్రికల్చర్ ఇన్కమ్ చూపించరు కాబట్టి చేస్తారు. ఇంత దారుణమైన అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. సో అందువల్ల బీసీలు రేపు తెలంగాణలో జరిగేటువంటి బంద్ని జయప్రదం చేసి ఆంధ్ర బీసీలకి దిక్సూచిగా నిలబడాలని చెప్పి నేను కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బండారు రామ్మోహన్ గారు, సూటిగా ఒక ప్రశ్న అండి మీకైతే నా మనసులో నుండి అప్పుడు ఉన్నటువంటి ప్రశ్న ఇది.
ఇప్పుడు ఇందాక చిరంజీవి గారు అన్నట్టు అందరి శాకాహారులు రొయ్యల ముళ్ళు ఎక్కడ బాయి అన్నట్టు మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక సామెత అది. నిజంగా ప్రతి ఒక్కరు వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ బాక్స్ అనేది ఎక్కడ కనబడో తెలియదు. సో బీసీకి సంబంధించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించినటువంటి జేఏసీలో భాగంగా కూడా అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ 3 ప్రధాన పార్టీలు, అలాగే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతు తెలుపుతున్నాం, ఖచ్చితంగా కూడా దీనిపైన ఉద్యమం చేద్దామని అంటున్నారు. ఎక్కడ లోటుపాటు అయిందనుకోవచ్చు, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి కూడా మేము ఎటువంటి భేషజాలు లేవు, ఖచ్చితంగా కూడా దీన్ని మనము చేద్దామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బీజేపీ పార్టీ అక్కడ కేంద్రంలో అధికారం ఉన్నప్పటికీ కూడా ఈ ఆర్డినెన్స్ పంపినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకుండా దీనికి సంబంధించి కూడా కొంచెం ఎక్కడో అక్కడ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల అది ఆపేయడం జరిగింది. ఎక్కడ ఏ తప్పు జరిగిందని మనం అనుకోవచ్చు? ఇక్కడ బలయ్యేది మాత్రం బీసీ బిడ్డలే. సాయి గారు, మీకు అట్లాగే పూర్ణచంద్ర గారికి, చిరంజీవి గారికి వచ్చిన కొత్త మిత్రుడు అందరికీ నమస్కారం. 2 నిమిషాలు గమనించాలి. ఇంతకుముందు చిరంజీవి గారు, నేను అడ్వకేట్ కానీ చాలా విషయాలు నేను రోజు మనం మాట్లాడుకుంటున్నాం, చాలా విషయాలు క్లియర్ గా చెప్పారు. పూర్ణచంద్ర ఇద్దరు చెప్పిన విషయాలు మనకు వింటే ఇంత వివరంగా బీసీలను చైతన్యవంతం చేస్తే ఈ సమస్య రాకపోయేది అంటున్నాను నేను. మిగతా రాజకీయ పక్షాలను, ఇప్పుడు బీసీల సంఘాలు మిగతా బీసీలు వ్యతిరేకించడం వేరు కాదు, కానీ వాళ్ళు ఇంత స్పష్టంగా చెప్తలేరు. కుటుంబం అంటే పండుగ అంటున్నారు. పెద్దలు కృష్ణయ్య గారు ఉన్నారు, బీజేపీ. రేవంత్ రెడ్డి ఇస్తానని సంతోషపడి పాలాభిషేకాలు చేసిన సందర్భం చూసినాం కదా. అటు కవితనేమో రంగు కలిపిన సందర్భాలు చూసాం కదా. అంటే బీసీల భుజాల మీద తుపాకులు పెట్టుకొని అందరూ ఒక నోటి పేర్చుకుంటున్నారు అంటున్నాను. బీసీలు ఎప్పుడు పల్లకి మోసే బోయిలుగానే ఉండాలి, వీళ్ళు మాత్రం పల్లకి నెక్కే రాజులుగానే ఉండాలని సమస్య వస్తున్నాయి. ఒక రకంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఏమో మతం మాత్రం, బీజేపీ మతం అంటే కాంగ్రెస్ అన్నారు. బ్రిటిష్ వాడు విభజించిండో లేదో కానీ ఇప్పుడు విభజించి పాలించే అనే మంత్రాలు మాత్రం 2 పార్టీ, 2 జాతీయ పార్టీ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఒక విషయం, ఇప్పుడు కోర్టులో కేసు వేసేది మాత్రం సంబంధించి కూడా రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి 3 నాయకులు వేశారు. కోర్టులో వాదించేటువంటి లాయర్ కూడా సంబంధించి కూడా అడ్వకేట్ చూస్తున్న రెడ్డికి సంబంధించినటువంటి, ఇక్కడ బీసీకి సంబంధించిన వారు ఎందుకు కోర్టులో కేసు వేయలేరు? ఏమవుతుందంటే నన్ను కొంచెం హేతువాదిని, కొంచెం ఈ కులాలు ఇంత దుర్మార్గంగా ఇంత బహిరంగంగా ప్రకటించుకోవడం సరైనది కాదు. వాళ్ళ మతం అంటే వీళ్ళు కులం అంటున్నారు, ఇద్దరు మోసం చేస్తున్నారు అంటున్నాడు. అట్లా చూడాలంటున్నాడు. ఇప్పుడు కుల రాజకీయాలు చేసిన వీళ్ళు తప్పే, మత రాజకీయాలు చేసిన వాళ్ళు తప్పే కదా. అయితే మతం కంటే కులం ఇంకా ఎక్కువ మత్తుమంది. ఇప్పుడు మార్క్స్ ఎన్నడో అన్నాడు, మతం మత్తుమంది అన్నాడు. మతం మత్తుమంది అయితే అందులో కులాల విభజన చేస్తే ఇంకా మత్తుమంది అంటున్నాడు. అంటే కులాల విభజన ద్వారా మనమే కొట్టుకొచ్చేస్తే పరిస్థితి వీళ్ళు తీసుకొస్తున్నారు అంటున్నాడు. అందుకనే వాళ్ళెవరు వీళ్ళెవరు అనంత వివరంగా మాట్లాడుకుంటే ఏమవుతుందంటే, రాజ్యాంగం అయితే ఉంటుంది కదా, వాళ్ళ పదవులు అవుతున్నాయి కదా, వ్యక్తిగతంగా వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఈ 9వ షెడ్యూల్ 9వ జీవో నెంబర్ 9 పోతుందని అందరం అనవా లేదా? బీసీ నాయకులైన చిరంజీవులు కానీ పూర్ణచంద్ర గారు అన్నారా లేదా? అంటే స్పష్టంగా ముంజేది కట్టడానికి అర్థమైంది అన్నట్టు ఇన్ని విషయాలు స్పష్టంగా ఉంటే వాళ్ళు తప్పుడు ఆట ఆడి తప్పుడు ఫలితం వస్తుంది తప్ప ఇంకోటి ఏముంటది? సాయి గారు ఒక ప్రశ్న అడుగుతాను. ఒక ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది. మీ భార్యని మీరు ఇప్పుడు కొడుతున్నారా, మానేశారా? ఒకటే చెప్పండి, కొడుతున్నా లేకపోతే మానేసినా. ఎవరైనా మన అడిగింది అనుకోండి, కొడుతున్నా అంటే తప్పే, మానేసినా అంటే ఇంకా తప్పు కదా, అంతకుముందు కొట్టినట్టు లెక్క. ఇప్పుడు ఈ ఆట ఆడడంలో కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేసిందంటే, హైదరాబాద్ లో ఉన్నాం మనం, కరీంనగర్ వెళ్ళాలి. ఉత్తరం దిక్కు వెళ్తే కరీంనగర్ వస్తుంది, హైదరాబాద్ నుంచి అయితే కదా. దక్షిణం దిక్కు వెళ్తే కర్నూలు వస్తుంది, ఇంకా కిందికి పోయినా కొద్ది బెంగళూరు, కన్యాకుమారి దాకా పోతాం. వీళ్ళు ఏమో పోయేది దక్షిణ దిక్కు పోతున్నారు, మేము ఉత్తరం దిక్కు పోతున్నామని కరీంనగర్ చేరుతామంటున్నారు. చేరారు అంటున్నాను నేను. ఇప్పటిదాకా నేను వాదించింది అదే. చాలా సార్లు పోయే దిక్కు తప్పుండి ఇంకో దిక్కు చేరుతా అంటున్నారు. తప్పుడు మార్గం ఉంటే తప్పుడు ఫలితాలు వస్తాయి. గాంధీ గారు ఎన్నడో అన్నారు, మీరు లక్ష్యం ఎంత గొప్పదైనా సరే దానికి అనుసరించాల్సిన మార్గం మంచిది కావాలన్నారు. ఈ మార్గం తప్పుడు మార్గంలో పోయింది. 42% రిజర్వేషన్లు మేము ఇస్తాం, గతంలో వాళ్ళకి సాధ్యం కాలేదు, కేసీఆర్ తీసేసిండు అని వీళ్ళు బదనాం చేసింది కదా. ఇదే చిక్కు అప్పుడు కూడా వచ్చింది కదా. హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేశారు కదా. నేను 2013 దాకా 10 దాకా చిరంజీవి గారు చెప్పారు. 2010 తర్వాత చెప్తాను. 2010లో సీలింగ్ వేయించిన తర్వాత 2013లో మన తెలంగాణ రాష్ట్ర, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగింది. ఆ పంచాయతీ ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరుగుతుంటే ఇదే బీసీ సంఘాలు బీసీలకు రిజర్వేషన్ కావాలి, తక్కువ ఎట్లా చేస్తారని చెప్పి పోతే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఒక రిక్వెస్ట్ చేసింది, అయ్యా నోటిఫికేషన్ కూడా వచ్చింది, దీన్ని తగ్గించకండి, ఈ ఒక్కసారి అనుమతించండి అన్నారు. నిన్నగా చూసినాం కదా మనం, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చిన్న ఓటర్ లిస్ట్ లో తప్పులు ఉన్నాయంటే వితౌట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసినా మేము కల్పించుకోము ఒకసారి అన్నారు కదా. సేమ్ అదే పద్ధతిలో ఆనాడు 2013లో ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తున్నాం. 34% అప్పుడు 33% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాం. మళ్ళీ ససేమేర ఈసారి ఇచ్చేది తీసుకోమన్నారు.
2014 తెలంగాణ వచ్చింది. మొదటి పంచాయతీ ఎన్నికలు 2019 జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు కోర్టుకు వెళ్ళారు. అప్పుడు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పోయింది కదా. పోయినప్పుడు ఏమన్నారంటే ఆనాడు లాస్ట్ ఛాన్స్ అన్నాం, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోర్టు కదా, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అయింది కదా, మీరన్నా ఇవ్వండి వెసులుబాటు అంటే కోర్టే తెలంగాణ హైకోర్టు అయినా అంతకుముందు ఆంధ్రప్రదేశ్ కోర్టు అయినా సరే సమస్య లేదు, ఇవ్వమన్నారు కదా. అందుకని వెనుక్కోవాల్సి వచ్చింది. 27% పోగా 23%కే 27% లో 10+7 17+10 ఎస్సీ ఎస్టీలకు పోగా మిగతా 23% ఇచ్చారు ఏ పంచాయతీ ఎన్నికలకు వచ్చే కదా. ఆ ఉదాహరణ తెలిసి కూడా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎట్లా హామీ ఇచ్చింది అంటున్నాం. అందుకని బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ హామీ మీది అమలు మేము ఎందుకు అంటారు కదా, వాళ్ళు సహజంగా జరుగుతుంది కదా. అందుకని చివరి పరిష్కారం చిరంజీవులు గారు క్లియర్ చెప్పి దాని కొనసాగింపు చెప్తాను నేను. ఇవాళ చివరి పరిష్కారం ఎక్కడుందంటే రాష్ట్రాల పరిధిలో లేదు. ఇది ఇంకోటి 2021 ట్రిపుల్ టెస్ట్ ఒక తీర్పిచ్చింది కదా సుప్రీంకోర్టు. ట్రిపుల్ టెస్ట్ లో సతీ సావిత్రి సినిమాలో లాగా ప్రతి ప్రాణం దక్క అన్నట్టు అన్ని చెప్పి 50% లోపే అంటది కదా ఏ ట్రిపుల్ టెస్ట్ లో కూడా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టులో వేసినా హైకోర్టులో వేసినా ఏమంటున్నారు, మేము పాస్ అయినాం ట్రిపుల్ టెస్ట్ అన్నారు. హైకోర్టు అదే అనేది, సుప్రీంకోర్టు అదే అనేది. రెండు పాస్ అయినా అది కూడా పాస్ కాలేదు. రెండు పాస్ అయినాయి అంటే మీరు డెడికేషన్ కమిషన్ వేశారు, ఆ తర్వాత దాని రిజర్వేషన్లు మీకు ఎంత శాతం ఉన్నది తేల్చారు. ఈ రెండు కరెక్ట్, ఆ రెండు టెస్టులు పాస్ అయినట్టు అనుకుందాం వచ్చేప్పటికి. మూడోది ఏంది, ఎంత చేసినా మళ్ళీ 50% లోపే అన్నారు కదా, సీలింగ్ సర్కిల్ గీశారు కదా, అది దాటిపోతే ఒప్పవని అంటున్నారు. దాన్ని దాటించాలంటే 2000 పరిష్కారం చెప్తారు. 2027లో జనగణన జరగాలి, దానిలో కులగణన కూడా జరగాలి. మొన్నటి దాకా మోడీ ప్రభుత్వం కులగణన చేయనున్నది. కానీ ఇప్పుడు మతం మత్తుమందు కనుక కులం ఇంకా మత్తుమంది కనుక కులాన్ని గట్టిగా వాడితే మాకు కూడా లాభం అవుతుంది బీజేపీ తెలుసుకొని మొన్నటిదాకా కులగణన చెయ్యనన్న ప్రభుత్వమే దిగి వచ్చి, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అంటున్నారు, ఆ దిగి వచ్చినట్టు చేసుకుని దిగి వచ్చి ఇవాళ కులగణనతో సహా 2027లో జనగణన చేస్తా ఉంటుంది కదా, అది చేయనిద్దాం. చేసిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ వెయ్యాలి. ఇంకోటి ఏమైతుందంటే ఇందులో కూడా మన కొట్టేసిన దానిలో జిల్లాల వారి జనాభా ఒక రకం ఉన్నది, రాష్ట్రం మొత్తం జనాభా ఒక రకం ఉన్నది. అందులో మళ్ళీ కులాల వారి కూడా తెలంగాణ ప్రభుత్వం చేసిన దానిలో కులాల వారి లెక్కలు తీయలే. మళ్ళీ కులాల వారిని బీసీ అన్నారు, బీసీలో ఉప కులాల లెక్కలు తీయలే కదా. ఇప్పుడు రెండు సమస్యలు వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీకి ఏమో జనాభా ఇంత ఉంటే అంత ఇచ్చినప్పుడు మాకు కూడా జనాభా ఇంత ఉంటే అంత ఇవ్వద్దా అని ఒక సమస్య వస్తుంది. ఒకటి మీరు ఇచ్చే 42% కూడా ఆధిపత్య కులాలు, ఇప్పుడు ఇంతకుముందు చిరంజీవి గారు కానీ పూర్ణచంద్ర గారు చెప్పారు కదా, సమాజంలో ఆధిపత్య కులాలు ఎట్లా ఉన్నాయో బీసీలో ఆధిపత్య కులాలు ఉన్నాయి కదా. ఒక 4 కులాలు 5 కులాలే అనుభవిస్తున్నారు కదా. ఒక మన మంగలి, ఒక చాకలి, ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా వార్డు మెంబర్ అయిందా, కొన్ని కులాలు వార్డు మెంబర్ కూడా కాలే కదా. మా సంగతి ఏంటంటే ఒక చైతన్యం వచ్చింది కదా. అందుకని ఇప్పుడు క్రీమీ లేయర్ అనే సమస్య కూడా వస్తుంది ఉద్యోగాలకు వచ్చే కన్నా. దీన్ని మనం ఒప్పం. ఎవరైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో, ఇప్పుడు వెలమారెడ్డి బ్రాహ్మణ మిగతా కులాలు ఎట్లా ప్రవర్తిస్తున్నాయో, కమ్మ ప్రవర్తిస్తున్నాయో, ఇక్కడ కూడా ఈ కులాలలో కూడా ఆ వివక్ష ఉంది కదా. మరి దీన్ని ఎందుకు పాటించొద్దు, దీన్ని కూడా ఎందుకు దూరం చేయొద్దు? అందుకని రెండు సమస్యలు వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీలో వర్గీకరణ ఎట్లా జరిగిందో బీసీలో కూడా ABCDE కూడా ఉన్నది కదా. మాకు కూడా ఇందులో కూడా ABCDE లాగా మాకు ఇవ్వండి, ఈ రిజర్వేషన్ సబ్ రిజర్వేషన్ కల్పించండి అని పూర్ణచంద్ర గారు ఉన్నారు. మాట ఏంటంటే దీనిలో కూడా కల్పించి ఇస్తే మంచిదే కదా. మిగతా 15%, ఇప్పుడు 69% అవుతుంది కదా, 67-69 అవుతుంది కదా. అయినప్పుడు ఈబీసీలకు 10% ఇచ్చిండ్రో ఈ మిగతా కులాలకు కూడా ఒక పర్సెంటేజ్ కల్పించిస్తే బాగుంటదని సమస్య వస్తుంది. రెండో చిక్కుముడి పడుతుంది ఏంటంటే ట్రిపుల్ టెస్ట్ లో 3వ టెస్ట్ పాస్ కాదు, అది అద్భుతంగా. కానీ చాలా మంది సుప్రీంకోర్టు జడ్జిలు ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తులు గారు సాయి గారు ఏమన్నారంటే చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ గా ఉంది, మాకు లేదు. అలానా చట్టం చేయమని కూడా మేము చెప్పడానికి వీల్లేదు. కానీ మీరు చేసిన చట్టాలు న్యాయ సమీక్షకు, రాజ్యాంగ సమీక్షకు బలి కావాల్సిందే అని అన్నారు కదా. చట్టాలు చేసే అధికారం మీకున్నప్పుడు రెండు పార్టీలు, ఇప్పుడు బీజేపీ కాంగ్రెసే కదా మొత్తం అయితే ఇప్పటిదాకా ఉన్నది. 55 ఏళ్ళు కాంగ్రెస్, 20 ఏళ్ళు బీజేపీ, 5 ఏళ్ళు సంకీర్ణ ప్రభుత్వాలు కలిపితే మొత్తం 78 ఏళ్లలో ఈ మొత్తం ఈ రెండు పార్టీలు ఉన్నాయి కదా జాతీయ పార్టీలు. ఇప్పుడు మన మియా రాజీవ్తో కాజీ క్యాకర్తే మీరిద్దరు భార్యాభర్తలు కలిసి పురోహితులు ఏం చేస్తారు? కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ రెండు పార్టీలు అనుకుంటే సాధ్యం అవుతుంటున్నాను. ఈ రెండు పార్టీలు ఏం చేయాలి? మొదలు రేపు 2027లో కులగణనతో పాటు జనగణన చేయాలి, తర్వాత డెడికేటెడ్ కమిషన్ వేయాలి. వేసిన తర్వాత దేశవ్యాప్తంగా వేయాలి. వేసిన తర్వాత ఏం చేయాలంటే అప్పుడు పలానా రాష్ట్రానికి అంటే మళ్ళీ ఒకే దేశం అంతా ఒకే పనికిరాదు. 73-70 రాజ్యాంగ సవరణ దుర్మార్గం చేసే రాష్ట్రాల హక్కులు హరించి మొత్తం అంతా చేస్తేనే ఇవాళ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ దుర్మార్గమైంది వచ్చింది మన దగ్గర. ఇక్కడ ఏం చేయాలంటే రాష్ట్రాల వారి కులగణన చేసినట్టు జిల్లాల వారి కులగణన గ్రామాల వారికి ఉంటది కదా, దాన్ని బట్టి చేయాలి. ఎస్సీ ఎస్టీలకు ఈశాన్య భారతదేశంలో రిజర్వేషన్లు ఎక్కువ 80% వరకు ఎందుకు ఇచ్చారు? అందులో ఎస్టీలకు ఎందుకున్నది? ఇక్కడ కూడా ఏం చేయాలంటే దేశవ్యాప్తంగా కులగణన
డెడికేటెడ్ కమిషన్. ఆ తర్వాత ట్రిబుల్ టెస్ట్ లో 3వ టెస్ట్ ను తీసేయడానికి పార్లమెంట్ కి అధికారం ఉన్నది. Okay. మనకు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు అధికారం లేదు. అది చేస్తే అయిపోతుంది కదా. అంటే వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా వీళ్ళను ఏంటంటే బీసీలు అందరినీ ఈ రాజకీయ పార్టీలన్నీ మోసం చేస్తున్నాయి. ఈ మోసం తెలుసుకున్నారు కనుకనే రేపు బంద్ విజయవంతం కావాలి. ఈ బంద్ అనేది ఒక సూచిక. అంటే మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందరికి కూడా కోర్టులకు పక్కన పెట్టండి, కోర్టులు ఏదుంటే అది చేస్తుంది, కోర్టులకు కాదు, రాజకీయ పార్టీలు అన్నిటికీ ఒక హెచ్చరిక అంటున్నాను. హెచ్చరిక చేయడం వల్ల రాజకీయ పార్టీలు దారికి వస్తాయి. కులగణన చేయాలనే బీజేపీ పార్టీ కూడా దారికి తెచ్చింది బీసీ సంఘాలే కదా, చేస్తారా చేయరా అనే దాని మీద ఇక్కడ కూడా అదే జరగాల్సిన అవసరం ఉంది. అందరూ ఏకకంఠంతో రేపు బీసీ రిజర్వేషన్ దాని మీద ఎవరికి వ్యతిరేకం చేసుడు కాదు, వీళ్ళు కూడా అనుభవించుకుంటారు. సాయి గారు ఒక మాట చెప్తాను. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఏమంటున్నారు, ఇది బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్నారు వాళ్ళు కనుక మేము మద్దతు ఇస్తామంటున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, హామీ మీరు ఇచ్చారు కనుక మీకు వ్యతిరేకంగా జరుగుతున్నారని. అందరికీ వ్యతిరేకంగా కాదు, ఈ రాజకీయ పార్టీల డొల్లతనాన్ని మన బయట పెట్టడానికే ఈ బంద్ అంటున్నాను. బంద్ను ఎట్లా చూడాలంటే కోర్టుల వ్యతిరేకంగా కూడా అది కాదు. ఇది ఇవాళ మా హక్కుల కోసం మేమెంతో మాకంతా అని డిమాండ్ చేసుకుంటూ పోతున్నారు. దానివల్ల చేయాలి. అయితే 2024 జనాభా లెక్కలు మీ ఎట్లా తీసుకుంటారు, 2011 జనాభా లెక్కలు మా ఎట్లా తీసుకుంటారు, ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా ఇప్పుడు దీనిలో పుల్ల వేస్తున్నాయి. మరి అది కూడా మనం గమనించాల్సిందే. రామోహన్ గారు ఒక నిమిషం, సమయం లేదు, క్షమించాలి. రామలింగం గారు నమస్కారం, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి డిబేట్ కి. బీజేపీ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ దేశవ్యాప్తంగా వస్తాయి అంటున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. రామలింగం గారు చెప్పండి, మీరు చెప్పండి. ఒక బీసీకి సంబంధించి కూడా చాలా మంచి పాటలు రాస్తూ ఉంటారు, ఉద్యమాలకు సంబంధించి కూడా మీరు ముందుకు సాగుతున్నటువంటి తరుణాలు కూడా మనం చాలా చూస్తాం. మీరు చెప్పండి, ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల పైన నడుస్తున్నటువంటి చర్చ పైన మీరేమంటారు? వాళ్ళకందరికీ నమస్కారం సార్. రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర బంద్కు బీసీ సంఘాలతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇలా మద్దతు ఇచ్చినాయి. ఖచ్చితంగా రేపు ఇది సక్సెస్ అవుతుంది, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులు మాత్రం ఇప్పుడు కన్ను తెరవాల్సిన అవసరం ఉంది. మన బీసీలకు ఏ విధంగా మోసం చేస్తున్నారు, నిజంగా బీసీల అభివృద్ధి కోసం ఈ పార్టీలు పాటుపడుతున్నాయి అనేది ఒకసారి గమనిస్తే నేను ఒక పాట పాడతాను సార్ మీ ముందు. ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బీసీలారా, త్వరల పార్టీలు బందీలైన నేతల్లారా, ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బీసీలారా, పార్టీలో బందీలైన నేతల్లారా, కాబట్టి జైలు కొట్టినం, దండం పెట్టి ఓట్ల నడిచినం, దండం పెట్టి ఓట్ల నడిచినం, దండం పెట్టి ఓట్ల నడిచినం, కొట్టాతల ప్రాణాలు ఇచ్చినం, కేసులై జైలల్లకెళ్ళినం, కేసులై జైలల్లకెళ్ళినం, కేసులై జైలల్లకెళ్ళినం, త్యాగవీరు ఏలినరు, ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బీసీలారా, దొరల పార్టీలో బందీలైన నేతల్లారా, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా అర్థాకలి మన బతుకు మారలే, అర్థాకలి మన బతుకు మారలే, అర్థాకలి మన బతుకు మారలే, అధిక శాతము జనబలమున్న అధికారం మన కందదాయను, అధికారం మన కందదాయను, అధికారం మన కందదాయను, పల్లకి మోత పోయిలమైతిమి, ఓట్లకు గాసే చెట్లమైతిమి. మరి ఈ రాజకీయ పార్టీ మొత్తం కూడా బీసీలు అంటే వీళ్ళు 5 ఏళ్లకు ఒకసారి ఓట్లు వేస్తారు, వీళ్ళకి గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, బతుకమ్మ చీరలు ఇస్తాం, 2000 పింఛన్ ఇస్తాం, రూపాయి కిలో బియ్యం ఇస్తాం. ఈ బీసీలు మొత్తం కూడా బిచ్చగాల లెక్క చూస్తారు ఈ రాజకీయ పార్టీలు మొత్తం. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ చేసింది, కానీ రేపు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో 100 మంది సభ్యులు ఉన్నారు, తనకి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు పార్లమెంట్ లో. ఖచ్చితంగా లోక్సభలో రాహుల్ గాంధీ మొన్న ఉపరాష్ట్రపతిని నిలబెట్టినప్పుడు దాదాపు 234 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. వీళ్ళందరూ కాక ఒక్కసారి గలం ఇప్పితే నరేంద్ర మోదీ మెడల్ వంచవచ్చు, భారతీయ జనతా పార్టీ కూడా దారికి తీసుకొస్తానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే ఏ విధంగా 9th జీవో 41 జీవో తీసుకొచ్చిండో, గవర్నర్ కాడ అట్లా పెండింగ్ లో ఉందో, రేపు రాహుల్ గాంధీ పార్లమెంట్ ను స్తంభింపజేస్తే తప్ప ఇది 9th షెడ్యూల్ సాధ్యం కాదు. ఖచ్చితంగా బీసీలకు ఈ రిజర్వేషన్లు తమిళనాడులో ఏ విధంగా జయలలిత గారు ఆ రోజు బివి నరసింహరావు ఒప్పించి 9th షెడ్యూల్ పెట్టించిందో, రేవంత్ రెడ్డి గారు కూడా రాహుల్ గాంధీ తోలుకొని పోయి నరేంద్ర మోడీ మెడలు వంచి 9th షెడ్యూల్ పెట్టిస్తే తప్ప మా బీసీల బతుకులు మారవు. ఈసారి రేపు జరగబోయే
రాష్ట్ర వ్యాప్త బంధు ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ప్రైమ్ 9 ద్వారా మేము అందరు వినతి చేస్తున్నాం. సోదరులారా, ఇలా మనకు మన హక్కులకు భంగం కలుగుతున్నది, మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ఖచ్చితంగా రేపు ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి రావాల్సిందే. రోడ్ల మీద వంట వార్పు చేయాలి, అన్ని బంద్ చేసుకోవాలి. రేపు శవరాల షాపు నుంచి నాయ బ్రాహ్మణులు, రజకులు, కుమ్మరులు, కమ్మరులు, గౌళ్ళు, యాదవులు ప్రతి ఒక్కరు కూడా సబ్బండ వర్గాలు కూడా రేపు తెలంగాణ బంద్ లో బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కోరుతున్నాం సార్. రైట్, థ్యాంక్ యూ రామలింగం గారు, థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ అండి పూర్ణచంద్ర గారు, అలాగే బండారు రామ్మోహన్ గారు, మీకు కూడా ధన్యవాదాలండి. అలాగే చిరంజీవి గారు వారు వెళ్ళిపోయారు. సో రామలింగం గారు మీకు కూడా ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే బీసీలకు సంబంధించి కూడా న్యాయ పోరాటం ఎప్పుడు జరుగుతుంది, దీనికి సంబంధించి కూడా అందరూ కూడా ప్రత్యేకంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇటు రాజకీయాలకు సంబంధించి చూసుకున్నట్టయితే, అలాగే ప్రజలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఒక చిన్న డైలమాలో ఉండిపోయారు. చాలా మటుకు కూడా కుల వివక్షత కానివ్వండి జరుగుతుంది, అలాగే బీసీలకు తగిన న్యాయం జరగట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటే కనుక సంబంధించి కూడా చట్టం ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా కూడా బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ ప్రైమ్ 9 డిజిటల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్.